హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మార్నింగ్ మన డైట్ వచ్చేసి మారిపోయింది కదా. ఆల్రెడీ 2 వీడియోలు అయితే పెట్టేశాను మార్నింగ్ డైట్. ఎవరైనా ఫాలో అవ్వకపోతే మార్నింగ్ రొటీన్ ఫాలో అవ్వండి, తొందరగా వెయిట్ లాస్ అవుతాం అనమాట. సో మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మరిన్ని వీడియోలు అనేవి మీ ముందుకు తీసుకొని వస్తానన్నమాట. నాకు ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తే కనుక నేను ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది, లేదంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనమాట. అందుకే ఈరోజు మనకి ఏంటంటే మార్నింగ్ కాబట్టి ఆల్రెడీ 2 వీడియోలు అప్లోడ్ చేసేసాను కదా, ఇది 3వ వీడియో అనమాట. మార్నింగ్ రొటీను. మార్నింగ్ వచ్చేసి ఆల్రెడీ నేను హాట్ వాటర్తో థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని హాట్ వాటర్ తాగేసాను. ఈరోజు వెయిట్ వచ్చేసి నిన్నటికి ఈ రోజుకి ఇంప్రూవ్ అయిపోయింది అనమాట. నా వెయిట్ ఇలానే తగ్గుతూ ఉంటాను. మళ్ళీ ఏదైనా ఊరు కానీ ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ తినడం వల్ల మళ్ళీ పెరిగిపోతాను అనమాట. ఈసారి అస్సలు అలా తినేదే లేదనమాట. ఇంకా నేను టార్గెట్ పెట్టుకున్నాను, ఒక వెయిట్కి రావాలి. ఆ వెయిట్కి వచ్చేదాకా నేను అసలు డైట్ అనేది మధ్యలో ఆపను. ఎప్పుడో ఒకసారి ఏదో తినాలనిపించిన రోజు ఒక పూటకి తింటానమాట. చెప్పాను కదా. ఇంకా అదంతా పక్కన పెడితే మార్నింగ్ వచ్చేసి హాట్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చియా సీడ్స్ నానబెట్టుకున్నాను. మార్నింగే నానబెట్టుకోండి, ఎందుకంటే మనం తాగేసరికి 9 అయిపోతుంది కాబట్టి, 8:30 అలా అవుతుంది కాబట్టి. ఇగోండి, నేను ఒక 3 టైమ్స్కి వచ్చేసరికి నానబెట్టుకున్నాను అనమాట చియా సీడ్స్. ఇప్పుడు వచ్చేసి హాట్ వాటర్ అయితే తీసుకొని హాట్ వాటర్లో కలుపుకొని తాగుతాను. తర్వాత వచ్చేసి హాట్ వాటర్ తాగిన తర్వాత ఈరోజు వచ్చేసి బ్లాక్ కాఫీ చేసుకుందాం అనుకుంటున్నాను. బ్లాక్ కాఫీ కూడా తాగుతాను. బ్లాక్ కాఫీ తాగిన తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 8:15 అయిందనమాట. 8:15కి చియా సీడ్స్ వాటర్ తాగేస్తాను. 8:30కి బ్లాక్ కాఫీ తాగుతాను. ఇంకా హాఫ్ అన్ అవర్ వచ్చేసి కొన్ని వాటర్ తీసుకున్న తర్వాత 9కి వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తానమాట. బ్రేక్ఫాస్ట్ లంచ్ మనకి 9కి తినేయాలి. 3 గంటల వరకు మళ్ళీ వాటర్తోనే ఉండాలన్నమాట. తర్వాత జ్యూస్ తాగాలన్నమాట. 3కి 4కి మధ్యలో జ్యూస్. మనం మార్నింగ్ ఇంతకు మునుపు వీడియోలో మార్నింగ్ జ్యూస్ ఎలా చేసుకునే వాళ్ళమో 9కి 3కి అలానే జ్యూస్ చేసుకోవాలి. లేదంటే మేము డ్రై ఫ్రూట్స్ వాడము, ఓన్లీ ఫ్రూట్స్ జ్యూస్ తీసుకుంటామంటే మీ ఇష్టం, ఫ్రూట్స్ జ్యూస్ అయినా చేసుకోవచ్చు. కానీ కరివేపాకు, పుదీనా అనేది కంపల్సరీ వేయండి. చిన్న అల్లం ముక్క, ఈ 3 కంపల్సరీ ఉండాలి. మన హెయిర్ మంచిగా ఉంటుంది, స్కిన్ మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టం, రోజు రోజుకి మార్చుకోవచ్చు. ఒకరోజు బాదం వేసుకోవచ్చు, ఒకరోజు అంజీర్ వేసుకోవచ్చు, ఒకరోజు డేట్ వేసుకోవచ్చు, ఒకరోజు చియా సీడ్ అదే పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, అలా ఒక్కొక్క రోజు 2 రకాలు వేసుకొని మార్చుకోండి జ్యూస్లో అనేసి. నేను ఏ రోజు ఏది వేస్తాను అనేది చూపిస్తాను మీకు. వచ్చేసి ఆల్రెడీ వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగేశాను, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే తాగేశాను. ఈరోజు వచ్చేసి ఏ జ్యూస్ చేసుకుంటాను అనేది మధ్యాహ్నం. ఇప్పుడు వచ్చేసి ఈ రోజుకి వచ్చేసి నేను ఇంట్లోనే కర్రీ చేసుకున్నాను అనమాట. పిల్లల లంచ్ బాక్సులకి ఇంకా నాకు కూడా అయిపోతుంది అనేసి శనగపప్పు, క్యాబేజీ బొట్టు ఉంటుంది కదా, ఆ కర్రీ అయితే చేసేసాను. ఇంకా నా గురించి అయితే ఇప్పుడు కర్రీ అయితే చేసుకోవట్లేదు. మీకు ఇలాంటి కర్రీస్ ఏమైనా లేకపోతే కనుక పాలక్ పన్నీర్ చేసుకోండి, లేదంటే బీన్స్, క్యారెట్, టమాటా కర్రీ చేసుకోండి, బీరకాయ టమాటా, సొరకాయ టమాటా, ఇలా కర్రీ అయితే చేసుకోండి. ఇంట్లో మనకి డైట్లో ఫుడ్ ఏమేమి వాడుతున్నాం ఆ ఫుడ్ కర్రీ ఉంటే మాత్రం ఇలా చేసుకోండి. నేను 2 పుల్కాలు, కొద్దిగా కర్రీ, ఒక కీర తీసుకుంటాను అనమాట ఈ మార్నింగ్ 9కి. తర్వాత 3కి ఏం జ్యూస్ చేసుకుంటాను అనేది చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి చియా సీడ్స్ వాటర్ అయితే తాగాలి కదా, వాటర్ అయితే తీసుకుంటాను అనమాట. నేను పిండి అనేది కలిపి పెట్టుకున్నాను. ఇదిగోండి, మా పెద్ద పాపకు వచ్చేసి నేను నా డైట్ ఫాలో అవుతుంది అనమాట. తను కూడా ఇదిగోండి పిండి అయితే తనకు కలిపి పెట్టేసి దానికి ఒక 2 పుల్కాలు చేసేసి కర్రీ అయితే పెట్టేశాను. 11కి వాళ్ళకి బ్రేక్ ఇస్తారనమాట. 11కి తినమన్నాను అనమాట. ఈలోపు వచ్చేసి ఒక క్యారెట్ తీసుకెళ్ళమన్నాను, క్యారెట్ కానీ కీర. అందుకండి ఇప్పుడు వీడియో చేస్తూ ఉన్నాను, మేనేజ్ స్టోరీ అని చెప్పింది అనమాట. ఇప్పుడు అన్ని మళ్ళీ పాత వీడియోలన్నీ డిలీట్ చేశాను. ఆల్రెడీ డిలీట్ అయిన వీడియోలే డిలీట్ చేశాను అనమాట. ఇప్పుడు ఇంకొన్ని పిండి అయితే కలిపి పెట్టుకున్నాను. ఇప్పటికి వచ్చేసి నేను మా పాపకు చేసి 2 పెట్టాను, నేను చేసుకోవడానికి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నీళ్ళు అయితే వేడైపోయేవి. ఆల్రెడీ బ్లాక్ కాఫీ కూడా కలిపి పెట్టుకుంటాను, ఎందుకంటే బాగా వేడిగా ఉంటాయి కదా. ఇవి తాగిన పావు గంటకి బ్లాక్ కాఫీ కూడా తాగేస్తాను అనమాట. చియా సీడ్స్ వేసుకుంటున్నాను, ఒక స్పూన్ వేసుకున్నాను అనమాట. లెమన్ లేదండి, లెమన్ ఉంటే లెమన్ పిండుకోండి. లెమన్ లేదు, అందుకనే ఒట్టి చియా సీడ్స్ అయితే తాగుతున్నాను. లెమన్ వీడియోస్ అన్ని డిలీట్ చేసేలోపు ఈ నీళ్ళు అనేవి కొద్దిగా చల్లగా అయిపోయేది. బ్లాక్ కాఫీ కూడా నీళ్ళు అనేవి
అవెన్లో పెట్టేస్తాను. పెట్టేస్తే నీళ్ళు వేడైన తర్వాత కాఫీ పౌడర్ కలుపుకుంటాను అనమాట. మీకు ఇష్టమైతే కొద్దిగా బెల్లం కానీ తేనె కానీ వేసుకోండి. పురుగులు ఇవి మామూలు తిన్నుండి అసలు నాకు పని అవ్వదు, వీడియోస్ అవ్వండి. అందుకని ఈరోజు వచ్చేసి పొద్దున్నే వంట చేసేసి పిల్లలకైతే పెట్టేశాను బాక్సులు. చాలా పని ఉందన్నమాట. ఊరు నుండి తెచ్చిన బట్టలన్నీ ఉతకాలి. ఉతుకుతా అంటే వాషింగ్ మిషన్ కానీ అవన్నీ వాషింగ్ మిషన్ అయితే ఉతికేస్తుంది, కానీ అన్నీ ఐరన్ చేసి ఎక్కడక్కడ సరిదేసరికి చాలా టైం పడుతుంది అనమాట. ఊరెళ్ళే ముందు రోజు మొత్తం క్లీన్ చేసుకున్నాను, కబోర్డ్స్ అన్నీ తుడుచుకున్నాను, డబ్బాలన్నీ ఇప్పుడు తోమాలన్నమాట. ఒకరోజు ఏదో రోజు చూసుకొని. గ్యాస్ సిలిండర్ దాంట్లో దోమ ఉంటుందంట. బ్లాక్ కాఫీ కూడా నీళ్ళైతే వేడి చేసుకొని కాఫీ పౌడర్ కలుపుకుంటాను అనమాట. తాగేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో ఇదిగోండి బ్లాక్ కాఫీ కూడా కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు తాగేస్తాను. తాగిన తర్వాత వచ్చేసి రోటీ చేసుకొని కర్రీ తింటాను అనమాట. ఈ లోపు వచ్చేసి కొద్దిగా అంతా సర్దుకోవాలి. గందరగోళంగా ఉంది. బ్లాక్ కాఫీ వెయిట్ లాస్లో చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. ఇంతకు మునుపు తాగేదాన్ని కాదు, నాకు చక్కెర లేకపోతే కాఫీ అనేది తాగబుద్ధి అయ్యేది అనమాట. అలాగని తాగేదాన్ని కాదు. ఇప్పుడు పర్లేదు, తాగాలనిపిస్తుంది. వెయిట్ లాస్ అవుతున్నాం కాబట్టి నాకు తాగాలనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత నిండగా వేసుకున్నాను నేను. సో కాఫీ తాగిన తర్వాత మీకు చాలామంది వెయిట్ నేను కిలో తగ్గుతున్నాను, 1 వీక్కి 2 కిలోలు తగ్గుతున్నాను అంటే మనము ఒక్క నిమిషం ఇస్తాం. ఈ పిండి చూసింది ఈ అప్పడం చేస్తాను అంటుంది. ఇదిగోండి చేసుకోపో, సోఫా మీదకి వెళ్ళిపోయి. అయితే మనం పెరిగింది ఇన్ని రోజుల నుండి పెరిగి మనం ఒక వారంలో 1 కిలో 2 కిలోలు తగ్గడం గ్రేట్ అనమాట. ఇన్ని వారాలు ఇన్ని నెలల నుంచి మనము పెరుగుతూనే ఉంటాం అనమాట. మనం 1 వారంలో తగ్గాలి, 2 వారాలు తగ్గాలంటే తగ్గదు. మన బాడీకి అనేది ఫుడ్ ఇంత కొద్దిగా అనేది అలవాటు చేసుకోవాలన్నమాట. మనము ఒకేసారిగా మానేసినా తగ్గిపోము, ఒకేసారిగా తిన్నగా లావ్ అయిపోము అనమాట. మన బాడీకి అనేది ఇంత తినే ఫుడ్ ఇంత అలవాటు చేసుకోవాలన్నమాట. అప్పుడే మనం ఈ వెయిట్ అనేది అంతా తగ్గిపోతాం అనమాట. సో నాకైతే ఇలానే చెప్పారు, అందుకనే మీకు కూడా ఇలానే చెప్తున్నాను. నేను ఏమేమి డైట్లో వాడానో అవే చెప్తున్నాను. నేను సపరేట్గా నేనైతే తీసుకొని నేను ఇవి తినండి అవి తినండి అని చెప్పట్లేదు అనమాట. నేను ఏమేమి చూసుకుంటున్నాను అనమాట. నా డైట్ ఫోటోల్లో ఏమేమి వాడానో ఏంటి, ఏ రోజు ఎలా వాడానా అనేది చూసుకుంటున్నాను. కానీ ఒకటి ఏంటంటే నాన్ వెజ్ తినే రోజు మాత్రం మనం షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. వెజ్ తినే రోజు పన్నీర్ తీసుకోవాలి, నాన్ వెజ్ తినే రోజు ఫిష్ ఎగ్ తీసుకోవాలి. చికెన్ మటన్ అనేది మన డైట్లో ఉండదు. షుగరు రైస్ అనేది ఉండదన్నమాట. అప్పుడప్పుడు వారంలో ఒకసారి బ్రౌన్ రైస్ అదని తీసుకోవాలన్నమాట. సో కాఫీ అయితే చల్లగా అయిపోయింది. కాఫీ తాగిన తర్వాత రోటీ చేసేటప్పుడు తినేటప్పుడు చూపిస్తాను. రోటీ అనేది చేసి చూపించను. ఇదిగోండి పుల్కాలు చూసారా, చిన్న సైజు పుల్కాలే. మీకు వీడియోలో పెద్దగా కనిపించవచ్చు. నేను ఎంత పిండే తీసుకుంటున్నాను. దాన్ని దళంగా కాలిస్తే మనం ఆయిల్ వేయం కాబట్టి ఇలా పల్సగా పామేసి ఇలా కాల్చుకున్నాను అనమాట. 2 పుల్కాలు. దీంతోపాటు ఒక కీర తీసుకుంటున్నాను. పన్నీర్ ముక్కలు తీసుకోండి. మీరు ఇంట్లో పన్నీర్ లేదనమాట. ఇప్పుడు మళ్ళీ తెప్పించాలంటే టైం అయిపోతుంది. ఎవరు తెచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. పన్నీర్ తీసుకోండి. నాన్ వెజ్ తినే ఆగు చెరు మమ్మీ. పన్నీర్ తీసుకోండి, లేదంటే నాన్ వెజ్ తినేవాళ్ళు కానీ 2 ఎగ్స్ అయితే వైట్ అయితే తీసుకోండి చపాతీతో పాటు. నాన్ వెజ్ తినకపోతే కనుక ఇది మన పన్నీర్ ముక్కలు 4-5 ముక్కలు ఫ్రై చేసుకొని పెప్పర్ సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పెనం మీద ఫ్రై చేసుకొని తీసుకోండి. నాకు ఈరోజు పన్నీర్ లేదు కాబట్టి కీరతో అడ్జస్ట్ అయిపోతున్నాను. రాత్రికి మళ్ళీ పన్నీర్ తీసుకుంటాను అనమాట. ఫిష్ ఉంటే ఫిష్ తీసుకోండి. చపాతీ లేనప్పుడు దోశ చేసుకోండి. ఒక పెద్ద దోశ వేసుకొని చట్నీ చేసుకొని పన్నీర్ ముక్కలు కానీ ఎగ్ కానీ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కర్రీ చూపించాను కదా మీకు, కొద్దిగా వేసుకుంటాను అనమాట. క్యాబేజీ, టమాటా, శనగపప్పు. ఆయిల్ తక్కువ వేసే వండాను. వాళ్ళకైనా సరే మా పెద్ద పాప కూడా చేస్తుంది అనమాట డైట్, అందుకని ఆయిల్ తక్కువ వేసి వండాను అనమాట. కీర చూడండి, ఈ సైజు కీర తీసుకోవాలన్నమాట. మీడియం సైజు, పెద్దది కాదు చిన్నది కాదు. మరి తినలేం కదా కర్రీ పెద్దదైనా. అందుకే
సో ఇదిగోండి నేనైతే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను అనమాట. గ్యాలరీలో నాకు స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు అన్నీ డిలీట్ చేయాలి. మీకు మొత్తం తినేదైతే చూపించను. వీడియో స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ మేనేజ్ స్టోరేజ్ అని చెప్తుంది, మళ్ళీ అన్నీ డిలీట్ చేస్తున్నాను. క్యాబేజీ కూర, రోటీ, కీర, పన్నీర్ యాడ్ చేసుకోండి. పన్నీర్ ఉంటే ఈరోజు లేదనమాట. నేను నాన్ వెజ్ తిన్నాను ఈరోజు, మళ్ళీ ఎగ్ తిందామన్నా. ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది. కిచెన్లో ఉంటే కిచెన్లో ఉంటుంది. భయం అనమాట, చాలా భయం. సో ఇదైతే ఫస్ట్ అయితే మీరు ఫుల్ కీర తినేసేయండి, తర్వాత చపాతీ తినండి. చపాతీ తినేసరికి కడుపు ఫుల్ అయిపోతుంది కదా, మీకు కీర తినాలనిపించదు అనమాట. ఫస్ట్ కీర తిన్న తర్వాత చపాతీ తినండి. మీకు చూపించాలని నేను తింటున్నాను అనమాట. ఇప్పుడు నేను తినేసి దీనికి స్నానం చేపించేసి అన్నం తినిపించి పడుకోబెట్టాలన్నమాట. వాషింగ్ మిషన్లో ఆల్రెడీ బట్టలు అవుతున్నాయి. ట్రైపోడ్ కారులో మర్చిపోయాము. తీసుకురమ్మంటే ఎవరో తీసుకురావట్లేదు, నేను కిందకి వెళ్ళట్లేదు అనమాట. కారులో మర్చిపోయాను. అందుకే మీకు డబ్బా పెట్టి ఇలా కనిపించదని మళ్ళీ నిల్చొని తింటున్నాను అనమాట. మళ్ళీ నిల్చొని తింటున్న పక్క అని అనొద్దు. ట్రైపోడ్ లేక ఇన్ని బాధలు అనమాట. డబ్బా మీద డబ్బా పెట్టి వీడియో అయితే తీసుకుంటున్నాను. ట్రైపోడ్ తీసుకురావాలి ఈరోజు వెళ్ళి. ఫస్ట్ కీరా తిన్న తర్వాత రోటీ అయితే తినేయండి. జ్యూస్లో కీరా యాడ్ చేయండి. మీరు కీరా ఇలా తినలేకపోతే జ్యూస్లో యాడ్ చేసుకొని తాగండి. ఒక కీరా, ఒక క్యారెట్, ఇంత బీట్రూట్ రోజు జ్యూస్ చేసుకొని తాగి హెయిర్, మనకు స్కిన్ కూడా బాగుంటుంది. ఇన్ని రోజులు తెలియక నేను ఇలా అయిందనమాట. నేను డబ్బులు దండుకు చేసి ఇప్పుడు మీకైతే ఫ్రీగా అయిపోతుంది డైట్. నేనైతే చాలా డబ్బులు కట్టేశాను. అవన్నీ ఇంకా వీడియోలో చెప్పకూడదు కాబట్టి చెప్పలేదన్నమాట. ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు మీరు ఎంత డబ్బులు తీసుకున్నారు అనేసి. అవన్నీ చెప్పకూడదండి, అవన్నీ చెప్తే బాగోదు. నా వీడియోస్ కూడా నష్టమవుతుంది అనేసి, అందుకని నేను చెప్పట్లేదు. చాలామంది కామెంట్ చేశారనమాట, మీరు ఎంత అమౌంట్ ఇచ్చారు ఏంటి అనేది. చెప్పకూడదనే వాళ్ళకి రిప్లై అయితే ఇవ్వలేదు. ఏమీ అనుకోకండి, ఎందుకంటే రిప్లై ఇవ్వట్లేదు మీరు అనేసి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానన్నమాట. ఒకరైతే కామెంట్ చేశారు, మాకు దోసపిండి కూడా మాకు మీరు ఎలా చెప్తారనేసి. నేను దోసపిండి నాకు డైట్ చేసే వాళ్ళైతే అడిగారు అనమాట, దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఎలా చేసుకోవాలనేసి. వాళ్ళకే నేను చెప్పాను. నీ మొహము మాకు తెలీదా అని ఒకరైతే కామెంట్ చేశారు. కామెంట్ సరిగ్గా గుర్తులేదు, నీ మొహం మాకు తెలీదా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనేసి అని అన్నారనమాట. చాలామంది కామెంట్స్ చేశారు డైట్ దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలనేది. వాళ్ళకి నేను చెప్పాను, కానీ దోశ ఇడ్లీ చేసుకొని ఇంట్లో చేసుకునే వాళ్ళకి తెలీదా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. మేనేజ్ అయితే స్టోరేజ్ ఫుల్ అయిపోతుందండి. మళ్ళీ నేను అన్ని డిలీట్ చేసి మీ ముందుకైతే వస్తాను. మళ్ళీ జ్యూస్ చేసే టైంకి అయితే వస్తాను. ఈ లోపు ఏదైనా చిన్న వీడియోస్ ఏమైనా ఉంటే తీసి పెడతారనమాట. మీరు ఇంట్లో ఏ కూర ఉంటే మీకు ఆ కూర ఇదే వండుకొని తినాలని ఏం లేదు. డైట్లో ఉండే కూరలు ఇంట్లో వాళ్ళకి కూడా మనకు కూడా ఆయిల్ తక్కువ వేసి, కారం తక్కువ వేసి వండుకోండి. వీలైతే పచ్చిమిర్చి వాడండి, మంచిది. కారమే వాడకూడదా, పచ్చిమిర్చి వాడాలని కామెంట్ చేశారు. నాకు అదే వాడమన్నారు, నేను మీకు చెప్తున్నాను కాబట్టి. కారం తింటే కొద్దిగా మన గుండెల్లో కొద్దిగా మంటలాగా వస్తుంది అనమాట. అందుకనే ఏమో మరి కారం వద్దన్నారు. సరే అండి, మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. హాయ్ అండి, ఈవినింగ్ జ్యూస్కి వచ్చేసి నేను ఈ రకంగా తీసుకుంటున్నాను అనమాట.
హాఫ్ యాపిల్ అయితే తీసుకుంటున్నాను, చిన్న కాకరకాయ ముక్క తీసుకున్నాను, అల్లం, కరివేపాకు, ఇంకా డ్రై ఫ్రూట్స్ మనకి ఇంట్లో ఏవి ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని, ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని ఇంకా మనం పిస్తా, బాదం, డేటు, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అంజీరు, వాల్నట్, వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని అయితే నేనైతే ఇప్పుడు జ్యూస్ అయితే చేసుకొని జ్యూస్ తాగేస్తాను. 3-4 మధ్యలో జ్యూస్ అయితే తాగేయాలి. జ్యూస్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. కాకరకాయ ముక్కలు మళ్ళీ మీరు మాకు చూపించలేదు అన్నీ వేసేవని అంటారనేసి మళ్ళీ కట్ చేసి అల్లం, కాకరకాయ, యాపిల్ అయితే వేసుకున్నాను. ఇవి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేస్తాను, ఎందుకంటే వాటర్ ఉన్నాయి కదా. ఇవి కొద్దిగా గ్రైండర్ అయిపోయి చూడండి. ఈ ట్రైపాడ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఆగు చెయ్యము. ఇంకో డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇంకొకసారి తిప్పేసిన తర్వాత ఈ నీళ్ళు వేసేసి ఒకసారి గ్రైండ్ చేసేస్తాం. మీ ఇష్టం అండి, ఫ్రూట్ ఏదైనా ఉంటే ఫ్రూట్ జ్యూసే తాగండి. వాటర్ మిలన్ కానీ, ఆరెంజ్, యాపిల్ అలా సగం వేసుకొని జ్యూస్ చేసుకోండి. లేదంటే కీర, సొరకాయ అది వేసుకొని జ్యూస్ చేసుకోండి. ఇది ఒకదాని నేను ఏది చెప్తే అదే చెప్తుంది. చూడండి, సగం యాపిల్ అక్కడే ఉంది. ఈ ట్రైపోడ్ లేకపోవడం వల్ల అన్నీ ఒక చేయితో పట్టుకోవడం వల్ల అయిపోతుంది. ట్రైపోడ్ కార్లో ఉండిపోయింది. చూడండి జ్యూస్ అయితే ఇందులో నానబెట్టిన చియా సీడ్స్ ఉన్నాయన్నమాట, పొద్దున్న నానబెట్టుకున్నవి. తీయమ్మా, చాక్ పడిపోయింది. యాపిల్ వేసాం కదా, జ్యూస్ అయితే చిక్కగా అవుతుంది. నానబెట్టిన చియా సీడ్స్ ఇప్పుడు కలుపుకొని తాగాలి. స్పూన్ చేసి ఇప్పుడు ఇది తాగాలి. ఇగోండి జ్యూస్ అయితే ఇక్కడికి వచ్చింది కదా, జ్యూస్ అయితే ఇప్పుడు తాగేస్తున్నాను. మీరు జ్యూస్ తాగను అనేవాళ్ళు బ్లాక్ టీ అయితే పెట్టుకోండి. బ్లాక్ టీ కానీ, గ్రీన్ టీ కానీ. స్నాక్స్ అయితే ఏం తినొద్దు అనమాట ఈ టైం అప్పుడు, ఎందుకంటే మనం 9కి తిని 6కి తింటేనే అది ఈక్వల్గా మన కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో స్నాక్స్ ఏం తినొద్దు. బ్లాక్ కాఫీ కానీ, బ్లాక్ టీ కానీ, లేదంటే లెమన్ టీ కానీ, లిప్టన్ టీ కానీ, లేదంటే జ్యూసు, కోకోనట్ వాటర్ కానీ తీసుకోండి. రోజుకు కోకోనట్ వాటర్ తీసుకున్నా చాలా మంచిది. ఒకరైతే కమెంట్ చేశారు, మీరు చెప్పే పౌడర్ వాడచ్చు. నేను ఏం పౌడర్ చెప్పాను? వీట్ గ్రాస్ పౌడర్ చెప్పాను, మునగాకు పౌడర్ చెప్పాను, కరివేపాకు పౌడర్ చెప్పాను. ఈ 3 లేకపోయినా పర్వాలేదు, మీరైతే నేను చెప్పినట్టయితే చేసుకోండి. నేనైతే వీట్ గ్రాస్ పౌడర్ వేసుకోవట్లేదు కదా. కరివేపాకు ఉంటే కరివేపాకు వాడండి, పుదీనా ఉంటే పుదీనా వాడుకోండి, తులసాకులు ఉంటే తులసాకులు వాడుకోండి. కాకరకాయ వేసుకున్నాము, కొద్దిగా చేదుగా ఉంటుంది. మహా అయితే అంత చేదుగా ఉండదు. యాపిల్, డ్రై ఫ్రూట్స్ తీరే ఉంటాయి కదా. ట్రైపోడ్ లేకపోవడం వల్ల దానికి దీనికి పెట్టి తీయడం అయిపోతుంది అనమాట. అంత చేదైతే నేను ఎంత తొందరగా తాగలేను కదా, నార్మల్గా ఉంటుంది అనమాట. మహా చేదు అనేది ఏమి ఉండదు. నార్మల్గా జ్యూస్ చేసాం కదా, ఈ గిన్నెలన్నీ ఉంటాయి. ఇల్లు అయితే నీట్గా సర్దుకొని తను పడుకునేటప్పుడు. ఇప్పుడైతే మళ్ళీ తను లేచిందనమాట. ఇక్కడ అన్నం కొద్దిగా తినిపించాలా. తను పడుకున్నంతసేపు నేనైతే 12కి స్టార్ట్ చేస్తే ఈ టైం అయింది అనమాట. ఇల్లు ఉడిచి, ఇల్లు మాపేసి అన్నీ చేసేసరికి. సో ఇప్పుడైతే మళ్ళీ మనం ఇప్పుడు జ్యూస్ తాగేసాం కదా, జ్యూస్ తాగిన తర్వాత ఇంట్లో ఏదైనా పని ఉంటే చేసుకోండి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఏం చేసుకోవాలని చెప్తానమాట. దోశ ఉంటే దోశ, ఇడ్లీ ఏంటి అది మన పుల్కా ఉంటే పుల్కా, చపాతీ కానీ పుల్కా కానీ
చేసుకోండి. నూడిల్స్, మ్యాగీలు, ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలు ఇవన్నీ బంద్ చేసేయండి. మీకు తినాలి అని అంటే వారానికి ఒక రోజులో మధ్యాహ్నం తినండి. ఆ రోజు మొత్తం ఉదయం ఏం తీసుకోకండి, రాత్రికి ఏం తీసుకోకండి, మధ్యాహ్నం తినండి. తిన్నా కానీ 5 లీటర్స్ నీళ్ళు అయితే కంప్లీట్ చేయండి. సో మళ్ళీ ఈవినింగ్ అయితే కలుసుకుందాం. పాపకైతే అన్నం తినిపించాలి అండి. ఈవినింగ్ ఏం చేసుకోవాలా అనేసి అనుకుంటున్నాను కదా. ఈరోజు అయితే ఈవినింగ్ వచ్చేసి దోశ చేసుకుంటున్నాను. దోశ ఇంట్లో అందరికీ కూడా దోశ, ఇంట్లో చట్నీ కూడా అందరికి చేసిస్తున్నాను. పల్లి టమాటా చట్నీ అనమాట, కొబ్బరి లేదనమాట. ఇంకా కీర కూడా కోసేసి పక్కన పెట్టుకున్నాను. మెయిన్ ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను. వీడియో తీద్దాం అనుకునేసరికి వీడియోలో ఛార్జింగ్ అయిపోయిందనమాట, అందుకని వీడియో తీయలేకపోయాను. ఇదిగోండి మినప్పప్పు అయితే నానబెట్టుకున్నాను. రేపు ఇడ్లీ కోసం అయితే నానబెట్టుకున్నాను. ఇది మధ్యాహ్నం ఒక 1కి 2కి అయితే నానబెట్టుకోండి. నేనైతే నానబెట్టుకున్నాను, ఇందాకే నానబెట్టాను అనమాట. ఇది వచ్చేసి నైట్ గ్రైండ్ చేసుకొని దీంట్లో ఏమేమి కలుపుకోవాలనేది నైట్ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. దీంట్లో వచ్చేసి ఇప్పుడు నానిన తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఈ రోజుకైతే దోశ చట్నీ అనమాట, మళ్ళీ తినేటప్పుడు చూపిస్తాను. హాయ్ అండి. నైట్ అయితే పప్పు అయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గడ్డుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుని నేనైతే ఇంట్లో వాళ్ళకి, నాకు డైట్కి, మా పెద్ద పాపకి నేను డైట్ చేస్తున్నాను కదా, ఇద్దరికి, మళ్ళీ మా చిన్న పాపకి, మా ఆయనకి కూడా వాళ్ళకి చేస్తున్నాను అనమాట. వాళ్ళకి ఇడ్లీ రవ్వ అయితే కలుపుతాను, మనకైతే రాగి పిండి కలుపుకుంటాను. పప్పు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్పూను, పెద్ద స్పూన్తో ఇలా రాగి పిండి వేసుకోండి. మీ ఇంట్లో ఎంతమంది చేస్తున్నారు దానికి తగ్గట్టు అయితే వేసుకోండి. గ్రైండర్లో పప్పు వేసుకుంటే ఇంకా బాగుండేది, కానీ అది తీయాలి కొద్దిగే కదా అనేసి నేను తీయలేదనమాట. ఇలా పప్పు అయితే గ్రైండ్ చేసుకున్నాను కదా, దాంట్లో సగం వచ్చేసి దీంట్లో వేసేసాను రాగి పిండిలో. దీంట్లో కొద్దిగా బ్రౌన్ రవ్వ ఉంటే కలుపుకోండి, బ్రౌన్ ఇడ్లీ రవ్వ, లేదు అంటే వదిలేసేయండి. ఇలా కలిపిన తర్వాత పిండికి తగ్గట్టు రుబ్బు అయితే వేసుకోండి. ఎక్కువ పిండి అయినా కానీ పిండి అనేది సరిగ్గా ఊరదనమాట. చక్కగా కలిపేసి కొద్దిగా వాటర్ వేసుకొని, మనం ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసి వాటర్ వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో వాళ్ళకి మిగతా పిండి ఉంది కదా, ఆ పిండిలో ఇడ్లీ రవ్వ కలిపేసి పక్కన పెట్టేశాను. ఈ పిండి పొద్దున్నకే మనం తినేసరికి 9 అవుతుంది కదా, మనం ఇడ్లీ పెట్టుకునేసరికి 8:30 అలా ఇడ్లీ పెట్టుకుంటాం కాబట్టి ఆ టైంకి అనేది ఇడ్లీ అనేది మంచిగా ఊరుతుందనమాట, పిండి ఊరుతుంది. మనం పొద్దున్న లేసి వచ్చేసి ఇడ్లీ పెట్టుకుంటే బాగుంటాయి ఇడ్లీలు వచ్చేసి. మా ఇంట్లో వాళ్ళిద్దరు అనమాట ఇలా సపరేట్గా పెట్టేశాను. తింటారు, రాగి ఇడ్లీలు కూడా తింటారు, కానీ ఎందుకులే అనేసి ఇంక ఇలా ఇడ్లీ రవ్వ కలిపేసి పెట్టేశాను అనమాట. ఇంకా రాత్రి అంతా ఊరింది పిండి అనేది. పిండి చూడండి చక్కగా ఊరిపోయింది కదా. ఈ పిండిలో మరి కొన్ని వాటర్ వేసుకొని ఇడ్లీ అయితే పెట్టుకోండి. సాల్ట్ సరిపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం చట్నీతోనే తింటాం కదా. ఇంక ఇడ్లీ అనేది పెట్టుకుంటున్నాను. నేను 4 ఇడ్లీలు అయితే పెట్టుకుంటాను అనమాట. మీరు రేపు మార్నింగ్ మనకి ఇడ్లీ కదా, 4 ఇడ్లీలు అయితే పెట్టుకొని 4 ఇడ్లీలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ మనకంతా ఈ ఇడ్లీలతోనే ఉండాలన్నమాట. మధ్యాహ్నం మళ్ళీ 3 గంటల వరకు ఇడ్లీతోనే ఉండాలి. సో ఇడ్లీ అయితే ఈ పిండి చూసేసారు కదా. సో ఇప్పుడైతే దోశ, చట్నీ నేనైతే పోపు వేయకుండా తీసుకున్నాను అనమాట. వాళ్ళకి మళ్ళీ సపరేట్గా పోపు వేస్తాను. సాల్ట్ అనేది తక్కువ చేసుకున్నాను. ఒకటే దోశ తీసుకున్నాను, మీరైతే ఒక పుల్క తీసుకోండి. దీంతో పాటు పన్నీరు ముక్కలు అనేవి ఫ్రై చేసుకుందాం అనుకున్నాను, చేసుకోలేదనమాట. మీరుంటే పన్నీర్ ముక్కలు అయితే ఫ్రై చేసుకోండి. నాకు ఇదే ఎక్కువైపోతుంది, కానీ చేసుకోవాలి. పన్నీర్ ఉంటే చాలా మంచిది. 2 ముక్కలైనా చేసుకోండి. ఇప్పుడైతే ఈ కీరాని తిన్న తర్వాత దోశ తింటాను. కొబ్బరి చట్నీ అయినా చేసుకోండి దోశకి. ఈరోజు కొబ్బరి లేదు కాబట్టి ఓన్లీ పల్లి టమాటా చేసుకున్నాను. సో మనం డైట్ ఫుడ్ తిని మళ్ళీ ఏదైనా కొద్దిగా కారంగా ఏదైనా తింటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. చట్నీ వాళ్ళ గురించి చేశాను కదా, చట్నీ బాగుంది అనిపిస్తుంది. సో ఇదనమాట, డే మొత్తం చూపించాను కదా, ఎలా ఉందో ఏంటనేది లైక్ కమెంట్ చేసి చెప్పండి. మీరు డైట్ చేసి ఎంత వెయిట్ తగ్గుతున్నామో రోజుకి అనేది కమెంట్ చేసి చెప్పండి. 1 వీక్ ఒకసారి ఎంత తగ్గుతున్నాం అనేది తెలుస్తుంది అనమాట. రోజు కన్నా 1 వీక్ ఒకసారి వెయిట్ చెక్ చేసుకుంటే చాలా మంచిది. కానీ డైట్ అనేది స్కిప్ చేయకుండా చేస్తేనే 1 వీక్ ఒకసారి రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో
సో వీడియోస్ అనేది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇంకా నేను చూస్తాను, లైక్లు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం నేను వీడియోలు అనేది తీయను అనమాట. ఎందుకంటే వీడియో తీసి మీకు పెట్టాలి, నేను డైట్ చేసి మళ్ళీ మీకు కూడా పెట్టాలని నాకు కొద్దిగా కష్టం అవుతుంది అనమాట. అందుకే మీరు కొద్దిగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో చేస్తే నాకు ఇంకా వీడియోస్ అనేవి పెట్టాలనిపిస్తుంది అనమాట. అందుకని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.